తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ గణనకు ఆమోదం తెలిపిన సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని అలగనూరు చౌరస్తాలో కాంగ్రెస్ డివిజన్ నాయకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్నా కూడా ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీలను పట్టించుకునేవారు లేకపోయారని కాంగ్రెస్ గత ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా బీసీల కుల గణనకు అసెంబ్లీలో ఆమోదం తెలపడం బీసీల అభ్యున్నతికి మరో కీలక మలుపుగా మారబోతుందని అన్నారు. ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో ముందుకు వెళ్లడానికి బీసీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రమేష్, డీసీసీ కార్యాలయం ఇన్ఛార్జి గోపు మల్లారెడ్డి, జిల్లా నాయకులు మామిడి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిందం కృష్ణయ్య, పూరంశెట్టి అనోహర్, తొర్తి అరవిందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అలగనూరు గ్రామం 5వ డివిజన్లో గౌరవ బీసీ మంత్రివర్యులకు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలోని అతి ఎక్కువ జనాభా కలిగిన బీసీ కులాల గురించి ఎప్పుడు కానీ ఏ నాయకత్వం కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలను ఉద్దేశించి బీసీలు చాలా ఎక్కువ, రాష్ట్రంలో అతి ఎక్కువ జనాభా బీసీ కులాలే ఉన్నాయని గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులు దీన్ని సభా దృష్టికి తీసుకొచ్చి శాసనసభలో ఆమోదింపజేయడం చాలా బీసీ బిడ్డలకు అందరికీ గర్వకారణమని తెలియపరుచుకుంటూ, ఇంత గొప్పగా ఇలాంటి అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రుణపడి ఉంటామని ఈ బీసీ కులాల తరఫున అందరం గొప్పగా భావించడం జరుగుతుంది. 15 సంవత్సరాల పొద్దు పోయినా కానీ పట్టించుకొని ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా కానీ తొలిసారి తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ కులగణన బిల్లును ఆమోదపరచడం జరిగింది. బీసీ గణన ద్వారా ఉద్యోగాలతో పాటు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన పిల్లలకు భవిష్యత్తు కానీ నాయకులకు కానీ తొలిసారి అవకాశం దీనితో మొదలైనది. ఇట్టి సభ ఆమోదించిన బిల్లును తక్షణమే ప్రవేశపెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్కు మనం రుణపడి ఉంటామని బీసీ సంఘాల తరఫున అందరి అభిమానులు తరఫున తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మానకొండూరు నియోజకవర్గం అలగనూరు చౌరస్తాలో ఈ గణన బిల్లును ఆమోదం తెలపడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.